నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. ముందుగా టుడే ది ఫస్ట్ ఎడిషన్ చూస్తే ఫస్ట్ ఎడిషన్లో ప్రధానమైనటువంటి పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ముందుగా చూద్దాం. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ఏదైతే ఈనాడు పేపర్లో మనం చూస్తున్నాం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమెరికా సిగలో భారతీయం, న్యూయార్క్ మేయర్గా మమబ్దాని, చరిత్ర సృష్టించిన జోహ్రాన్, పలు చోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ, భారత సంతతి నేతలు ఘన విజయం సాధించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా మన హైదరాబాదీ హష్మి, అలాగే సిన్సినాటి మేయర్గా రెండోసారి ఆఫ్తాబ్ విజయం సాధించారు. నెహ్రూ మాటల్ని కూడా ఈ సందర్భంగా మమబ్దాని గుర్తు చేసుకున్నారు. ఈ వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ట్రంప్ పిలుపును తిప్పికొట్టారు అక్కడ జనం. తల్లిదండ్రులు మీరా నాయర్, మహ్మద్ మమబ్దాని, సతీమణి రమా దువాజీలతో జోహ్రాన్ మమబ్దాని ఈ చిత్రంలో చూస్తున్నాం ప్రధానంగా ఈ వార్తకు సంబంధించి. అలాగే మీరా నాయర్ తనయుడు మమబ్దాని న్యూయార్క్ చరిత్రలో గత 100 ఏళ్లలో అతి పిన్న వయస్కుడైన మేయర్గా మమబ్దాని చరిత్ర సృష్టించారు. తొలి దక్షిణాసియావాసిగాను ఆయన రికార్డు నెలకొల్పారు. న్యూయార్క్కు 111వ మేయర్గా వచ్చే జనవరిలో ఈ బాధ్యతలు చేపట్టనున్న మమబ్దాని 84 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆయన తల్లిదండ్రులు సుప్రసిద్ధ సినీ దర్శకురాలు మీరా నాయర్, కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మహ్మద్ మమబ్దాని. ఈ వార్తకు సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో టాప్ హెడ్లైన్ చూస్తున్నాం. అమెరికా సిగలో భారతీయం అనే వార్త. ఈ వార్తకు సంబంధించి మనకు గెస్ట్ అలాగే అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. మార్నింగ్ మనోజ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా టాప్ హెడ్లైన్లో అమెరికా సిగలో భారతీయం, ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిజంగా మనందరికి భారతీయులు గర్వకారణం. ఇద్దరు కూడా పుట్టింది మన మందాని, పుట్టింది వేరే దేశంలో అయినా సరే, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇక్కడి వారు, గుజరాతీ వాళ్ళు. ముఖ్యంగా మనకు భారతీయ ఆంగ్లో మన సినిమా దర్శకురాలు మీరా నాయర్, అట్లాగే మరొక శ్వేత జాతీయుడు అంటే నల్ల జాతీయుడి మధ్యన పుట్టిన ఆయన ఇవాళ 36 ఏళ్ల వయసులోనే, చాలా తక్కువ చిన్న వయసులోనే మనకు న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికయ్యారు. ముఖ్యంగా మొన్న జనవరి 20 నాడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 10 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ 10 నెలలు పూర్తి కాకముందే ఆయన పార్టీకి ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినట్లు లెక్క. ఎందుకంటే ఆయనకు ఏం సంబంధం అంటే, ఇదే ట్రంప్ దీంతో పాటు ఇంకా 2 నగరాల్లో కూడా మేయర్ల ఎంపికలో, స్థానిక ప్రభుత్వాల ఎంపికలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేశారు. డెమోక్రాట్లకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఎందుకు పనికి రాలేదు? ఇప్పుడు ఆడలేక మధ్యలో అన్నట్టు అదే ట్రంప్ కొన్ని మన దానికి కొన్ని సాకులు వెతుకుతున్నారు. ఆ ఓటమికి సాకులు వెతుకుతున్నారు. అంటే ఒకటి, మనకు పూర్తిగా షట్ డౌన్ అయింది అమెరికాలో. షట్ డౌన్ ఫస్ట్ టైం ఇన్ని మొన్నటికి అయిపోయింది. ఇప్పుడు ఇవాటి నడుస్తూనే ఉంది. ఇంకా రికార్డ్ బ్రేక్. గతంలో కంటే ఎక్కువ రోజులు షట్ డౌన్ అయిన సందర్భం చూస్తున్నాం. 81 నుంచి ఇప్పటిదాకా 15 సార్లు షట్ డౌన్ అవుతే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఫస్ట్ టైం ఆ రికార్డు బద్దలు కొట్టింది. అంటే ఎక్కువ రోజులు కొనసాగుతుంది. అదొక కారణం అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు అంటే, నా పేరు లేదు బ్యాలెట్ పేపర్. ఎందుకుంటుంది? ఇది చాలా దుర్మార్గం. అంటే మనకు ఆ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు నాట రాజకీయాలు సేమ్ అట్లా నడుస్తున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్, లేకుంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకుంటారో అదే విషయాలు అక్కడ మాట్లాడుతున్నారు. ట్రంప్ కు సంబంధం లేని విషయం కదా. స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆయన పేరు ఎందుకు ఉంటుంది? బ్యాలెట్ పేపర్ మీద ఎవరు పోటీ చేస్తే వారు ఉంటుంది. మనోజ్, మీరు చేస్తే మీ పేరు, నా పేరు, నేను చేస్తే నా పేరు ఉంటుంది. అంటే అసంబద్ధంగా మాట్లాడుతున్నాం. అందుకనే ఆ నామదారి ఎన్నికలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, యూత్ బాగా ఆదరించారు. సుమారు 84 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన 8 లక్షల రైతులకు ఓట్లతో గెలిచారు ఆయన. అంటే మిగతా అసలు సారూప్యమే లేదు వాళ్ళకి వీళ్ళకి. ఏదో ఫ్లూక్లో గెలిచారు, ఏదో 2%, 1% ఓట్లతో కాదు, చాలా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. అది కాకుండా మనకు ఆమ్దాని మన భారత మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ కొటేషన్స్ కోట్ చేసుకుంటూ గట్టిగా ప్రజాస్వామ్యం నిలబెడతాం, ఎంతమంది అడ్డు వచ్చినా సరే ప్రజాస్వామ్యం నిలబెట్టే ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం పంచుకున్నారని చెప్పి ధైర్యంగా ఘనంగా చెప్పారు. ఎందుకంటే మన భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజాస్వామ్యంలో ఏ లక్షణాలు ఉండాలి అనే దానికి ఒక మంచి ప్రజాస్వామ్యవాది భారత రాజకీయాలను, అట్లాగే భారతదేశ
అభివృద్ధిని, ఆర్థిక సామాజిక అభివృద్ధిని మొదటి స్థానంలో నిలిచిన నెహ్రూ గారి మాటలు కోట్ చేయడం అంటే భారతీయత ఇంకా నాకు మిగిలింది, భారతీయులను నేను గౌరవిస్తాను, భారతీయత నుంచి పుట్టాను అని చెప్పి ఆయన మరొకసారి చాటినట్టు. అట్లాగే మేము మధ్యన భారతీయులకు అనేక అవమానాలు ఎదురవుతుంది. అమెరికాలో ముగ్గురు మేయర్లు మన వాళ్ళు, మన మూలాలు ఉన్న వాళ్ళకి గెలవడం వల్ల మనకు గర్వకారణం. మన వాళ్ళు కేవలం మన వ్యాపార రంగంలో కాదు, సుందర పిచాయి వీళ్ళందరూ కాకుండా రాజకీయ రంగంలో కూడా ఉన్నారంటారు. మంచి ఉదాహరణ. ఒక దిశలో నిజంగా ఈ ట్రంప్ గెలవక మన కమలా హారిస్ గెలిస్తే కూడా మా భారతీయ మూలాలను అమ్మాయి మహిళ గెలిచినట్టు అవుతుండే. కానీ అమెరికా ప్రజలు ఇంకా మూర్ఖత్వంతో జెండర్ ఈక్వేషన్స్ లేకుండా జెండర్ వివక్ష పాటిస్తున్నారు. అందుకని ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఎన్నిక అమెరికా అధ్యక్షురాలుగా. చూద్దాం ఏం జరుగుతుందో, కానీ ఇది మంచి పరిణామం. రైట్, నెక్స్ట్ ఐటెం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చూసుకుంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 26 జిల్లాలు పర్యటించింది అక్కడ ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో 2 కొత్త జిల్లాలు, 6 కొత్త రెవెన్యూ డివిజన్లు, ఎన్టీఆర్ జిల్లాలోకి నూజివీడు, పరిశీలనలో గన్నవరం, కృష్ణా జిల్లాలోకి కైకలూరు, ఇక నెల్లూరు జిల్లాలోకి గూడూరు. ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి జిల్లాలో గూడూరు ఉంది, దాన్ని నెల్లూరు జిల్లాలోకి కన్వర్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్తగా తెరపైకి నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం, దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడున్న 26 జిల్లాలని కాస్త 32 జిల్లాలుగా కన్వర్ట్ చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు దానికి సంబంధించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఏం చెప్తారు బండా రామ్మోహన్ రావు గారు ఈ వార్త గురించి? ఈ జిల్లాల గురించి చాలా మనకు సామరస్యం, సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకనాడు నేను చదువుకుంది 20 జిల్లాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తర్వాత 21, 22 జిల్లాలుగా ప్రకాశం జిల్లా ఏర్పడ్డది. ఆ తర్వాత విజయనగరం జిల్లా ఏర్పడ్డది, రంగారెడ్డి జిల్లా 75 ఏర్పడ్డది. అంటే 3 జిల్లాలు పెరిగినాయి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయింది. 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ వేరే, 10 జిల్లాలు తెలంగాణ వేరేది. ఇక్కడ 33 జిల్లాలు, అక్కడ 26 జిల్లాలుగా వెలిసింది. చాలా పొరపాట్లు జరిగింది. నేను ఏమంటానంటే ఇప్పటికి కూడా ఈ అంశాన్ని సరిగ్గా వీళ్ళు పరిశీలన చేస్తలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదిక తప్పు అంటున్నాను. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదిక తప్పు. ఎందుకంటే రేపు డీలిమిటేషన్ వస్తే మారిపోతుంది అంతా కూడా కదా. అందుకని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 పార్లమెంట్ సీట్లు, 25 సీట్లు చేస్తాను. నేను ఆనాడే అన్న 30 దాటాల్సిందే, 30 నుంచి 32 జిల్లాలు దాటాల్సిందే. తెలంగాణలో 33 జిల్లాలు అసంబద్ధం, తప్పు. అది 25, 26 జిల్లాలు చేస్తే సరిపోయింది. అటువంటిది తెలంగాణలో 33 జిల్లాలు అయి అక్కడ 25కు ఇంకొక జిల్లా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే నేనే కొట్లాడాను. రకంగా చెప్పానంటే మీరు 30 జిల్లాలు దాటాలే. అరకు లాంటి జిల్లా చాలా పెద్దగా ఉన్నది, గతంలో ఉన్న సౌకర్యం తీసేసి ఇల్లు విప్పి పందిరి వేసినట్టున్నది, వద్దు అని చెప్తే అప్పుడు ఒక రకంగా ప్రతిపాదన పంపాను. నేను చాలా జిల్లాల ప్రతిపాదన, నేను ఇప్పుడు చెప్పిన మదనపల్లి జిల్లా కావాలన్నాను. అట్లా తిరుపతి, బాలాజీ జిల్లా 2 అయితే అనుకోండి. అంటే ఇట్లా మీరు కొన్ని అసంబంధ విషయాల మీద కూడా నేను వ్యాసాలు రాశాను. సూళ్ళూరుపేట మనకు చాలా మన గూడూరు, నెల్లూరు చాలా దగ్గర, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వేశారు చూసినాం కదా. సంతనూతలపాడు, ఒంగోలుకు చాలా దగ్గర, దాన్ని తీసుకొచ్చి మాపిల్ల జిల్లా వేశారు. మార్గం కదా. అంటే భౌగోళికంగా అవగాహన చేసిన వాళ్ళు చేశారు. ఇప్పుడైనా సరే ఒక మంచి పని చేస్తున్నారు. జిల్లాల విభజన జరగాల్సింది కాదంటే 2 కాదు 6 జిల్లాల విభజన జరగాల్సిందే, 6 జిల్లా రెవెన్యూ డివిజన్ కూడా కావాల్సిందే. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నియోజకవర్గాల ప్రాతిపదిక తీసుకుంటున్నారు, అసెంబ్లీ నియోజకవర్గాలు వీటిని. ఇప్పుడు ఇవి మారుతాయి, ఈ ఎల్లలు మారుతాయి. కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే 32 జిల్లాలు చేస్తే 2 రకాలుగా మనకు లాభం. ఎందుకంటే 32 జిల్లాలు చేయడం వల్ల జిల్లా కేంద్రం 50 కిలోమీటర్లు దాటి ఉండదు. ఉదాహరణకు గతంలో మనకు నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్ జిల్లా చాలా ఆదర్శంగా ఉండేది. దాన్ని 2 గీస్తే ఇప్పుడు ఏమైంది, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా వేస్తే చాలా దోసకాయలాగా పొడుగైపోయింది. అటు నారాయణఖేడ్ వైపు జిల్లా చేస్తే అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మీరు జిల్లాల విభజన మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. చంద్రబాబు నాయుడు గారి పాలనాపరమైన అవగాహన ఉన్నవాడు కనుక ఇప్పుడు పార్లమెంటో లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ప్రాతిపదిక తీసుకోకండి, సౌకర్యాల ప్రాతిపదికను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పును మనం సరిదిద్దినట్టు అవుతుంది. కొత్తగా కొన్ని జిల్లాల ఏర్పాటు మంచిదే. దానిలో కూడా మళ్ళీ 50 కిలోమీటర్ల రేంజ్ చూసుకుంటే, అంటే ఏ మూల నుంచి వచ్చినా 50 కిలోమీటర్ల రేంజ్ దాటకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన గూడూరు కానీ సంతనూతలపాడు లాంటి నియోజకవర్గాల కలిపిన సందర్భంలో ఒంగోలు మర్చిపోయి నెల్లూరు మర్చిపోయి చేసిన సందర్భంలో కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే ఒక సవరణ జరుగుతుంది. సవరణ జరిగితే ఒక మంచి పని జరుగుతుంది ఏంటంటే రేపు ఈ జిల్లాల ఏర్పాటు అన్ని కూడా జనవరి కల్లా అయిపోవాలి.
ఎందుకంటే జనవరి తర్వాత మనకు జనాభా లెక్కలు చేస్తున్నాం. జనాభా లెక్కల కంటే ముందే జనాభా లెక్కల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రేపు పొద్దున ఈ రోజు నుంచి ఈ జిల్లాల ఎల్లలు మారడానికి వీల్లేదు, పంచాయతీల ఎల్లలు మారడానికి వీల్లేదని రూల్ వస్తుంది. అది వచ్చే ముందే చేసేస్తే అయిపోతుంది. అది వచ్చిన తర్వాత చేస్తే మీ లెక్కలు పనికిరావు. ఎందుకంటే మళ్ళీ పాత లెక్కలు తీసుకుంటారు వాళ్ళు. కనుక వీలైనంత త్వరగా మనకు జనాభా లెక్కల కన్నా ముందే, ప్రారంభానికన్నా ముందే చేస్తే బాగుంటుంది. రెండోది డిలిమిటేషన్ తర్వాత కూడా 175 నియోజకవర్గాలు కాస్త ఆంధ్రప్రదేశ్లో 225 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఓ జిల్లా పరిధి దాటకుండా అసెంబ్లీ ఉండాలి, జిల్లా పరిధి దాటకుండా పార్లమెంట్ ఉండాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. రైట్. నెక్స్ట్ బీహార్ అసెంబ్లీకి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తున్నాం. ఏదైతే ప్రధానంగా బీహార్లో ఇవాళ తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి అలాగే సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ప్రముఖులు కూడా ఇవాళ తొలి విడతలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టోటల్ 243 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా బరిలో 1314 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ తొలి విడతలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే తేజస్వి, తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా పలు కీలక నేతలు కూడా ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3,75,00,000 మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం ఉంది. పోలింగ్ కేంద్రాలు 45,341, కొత్త ఓటర్లు ఇక 10,72,000 మంది. సర్ తర్వాత తొలి ఎన్నికలు ఇవే. ప్రధానంగా ఈ వార్తను చూస్తున్నా. ఇప్పటికే అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలీస్ బలగాలను కూడా మోహరించారు. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏదైతే సమస్యాత్మక ప్రభావిత ప్రాంతాల్లో 5 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి బండారు రామ్మోహన్ రావు గారు? బీహార్ ఎన్నికలు పోటాపోటీ హోరాహోరీ జరుగుతున్నాయి. ఇవాళ సగం నియోజకవర్గాలు, ఒకటి తక్కువ, 240 నియోజకవర్గాలు ఉంటే 121 ఇవాళ జరుగుతున్నాయి. 122 వచ్చే 11వ తేదీ జరుగుతాయి. సగం మంది ఓటర్లు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు పోటీ చేసే సీట్లు ఆర్జేడీ సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఆర్జేడీ పోటీ చేసే సీట్లు ఎక్కువ ఉన్నాయి ఈ విడతలో. వచ్చే విడతలో కూడా బీజేపీ పోటీ చేస్తున్న సీట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ అట్లాగే జేడీయూ అంటే నితీష్ కుమార్ పార్టీ ఈ రెండు చేశాక మంచుకున్నాయి 101. ఈసారి పరీక్షలో జేడీయూ అభ్యర్థులు ఇందులో ఎక్కువ ఉన్నారు. 161 మందిలో. ఇటుపక్క ఆర్జేడీ అభ్యర్థులు కూడా ఎక్కువ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా తక్కువ ఉన్నారు. అట్లా చూసుకుంటే మనకు ఈ రెండు విడతల జరిగే ఎన్నికలలో ప్రచార సమాప్తి మళ్ళీ ఎల్లుండికి అయిపోతుంది. 9వ తేదీకి ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రచార సమాప్తి అయిపోతుంది. పెద్ద ఎత్తున ఇప్పటికీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, పెద్ద ఎత్తున జాతీయ పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ చేయలే కానీ ప్రచారం చేశారు కాంగ్రెస్ తరఫున. ఇటు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు పోతే మనకు మోడీతో సహా, ప్రధానమంత్రి మోడీ గారితో సహా ఇటుపక్క రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా కానీ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ అసలు విషయం పక్కన పోయి అనుచిత ఉచితాల మీద వస్తుంది చాలా వరకు. మనం చూసాం కదా, 75 లక్షల మందికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకు ఎన్నికల లంచం ఇచ్చారని వీళ్ళు ప్రకటించారు. నిజం, ఎన్నికల లంచం అయింది. ఆ తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంది, 30,000 రూపాయలు మేము రాగానే వేసేస్తాం, 10 రోజుల్లో 20 రోజుల్లో వేసేస్తామంటారు. అట్లాగే రెండోది ఏంటంటే అతి పెద్ద హామీ, అమలు కాని హామీ తేజస్వి యాదవ్ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పి దాదాపు 2 కోట్ల కుటుంబాలు, 2 కోట్ల కుటుంబాలకు పైగా ఉంది. అంటే 7.5 కోట్ల మన ఓటర్లే, అంటే 10 కోట్ల మందికి జనాభా దాటి ఉంటారు. అంటే 2.5 కోట్ల కుటుంబాలు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. మరి 2.5 కోట్ల కుటుంబాలలో 50 కోట్ల కుటుంబాలకు, 50 లక్షల కుటుంబాలకు కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు. మన ప్రభుత్వ ఉద్యోగం నొక్కి ఒక్కడిచ్చారు. చూస్తున్నాగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిలో అనుచిత హామీలు ఇచ్చి ఏమైందో చూస్తున్నాం కదా, అన్ని ఎగబెడుతుంది. ఇది కూడా అదే జరుగుతుంది. కనుక ప్రజలను నమ్మించడానికి ఎట్లయినా ఒకసారి అధికారంలోకి రావాలి. నితీష్ కుమార్ గారు గత 15 ఏళ్ళుగా, 20 ఏళ్ళకి అధికారంలో, 2010 నుంచి అధికారంలో ఉన్నాడు. కనుక దాన్ని మేము అధికారం ఎట్లా చేజిక్కించుకోవాలని చెప్పి తేజస్వి యాదవ్ అట్లాగే ఆర్జేడీ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తారు చూద్దాం. మొత్తం మీద మాత్రం ఇవాళ పోలింగ్ శాతం పెంచుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అన్ని పార్టీలు చాలా హోరాహోరీ పోరాడుతున్నాయి. అలాగే బీహార్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి మరో అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా అక్కడ సర్వేలు కూడా, పెద్ద ఎత్తున సర్వేలు కూడా నిర్వహించి ఇప్పటికే ఎవరైతే కొత్తగా పార్టీ ఆవిష్కరించారో జనసూరజ్ పార్టీ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ తప్పుకున్నట్లు భావించిన తర్వాత బీజేపీ పిలుపు మేరకు వెనుకుండి నడిపిస్తున్నారనేసి ప్రశాంత్ కిషోర్
టోటల్ 243 స్థానాల్లో అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఆ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఈ బీహార్ ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ ప్రభావం కూడా ఓటర్ల నాడి ఎట్లా ఉందనేసి 12% ఓట్లు సాధిస్తే ప్రశాంత్ కిషోరే బీహార్లో కీలకం కాబోతున్నారనేసి కూడా ఇప్పటికే సర్వేలు కూడా వెల్లడించాయి. ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ వల్ల బీజేపీకే బెనిఫిట్ అంటూ కొంతమంది విశ్లేషకులు భావిస్తుంటే మరికొంతమంది ప్రశాంత్ కిషోర్ వల్ల బీజేపీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేసి కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఏం చెప్తారు మనోజ్? మనకి ప్రశాంత్ కిషోర్ మంచి కోచే కానీ ఆటగాడు కాదు. ఇప్పుడు చెప్తుంటాను, క్రికెట్ ఆటగాడిని తయారు చేసే కోచ్ క్రికెట్ బాగా ఆడకపోవచ్చు, ఆటే అవసరం లేకపోవచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మాకు ఎల్ఎల్బి పరీక్షలలో నాకు ఎల్ఎల్బి చదువుతున్నప్పుడు ఒక మంచి మన లెక్చరర్ ఉండేవాడు, ఖాన్ సాబ్ అని. ఆయన ఎన్నడూ ప్రాక్టీస్ చేయలేదు, మేమేమో ప్రాక్టీస్ చేసుకున్నాం తర్వాత. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి టీచరు ఒక మంచి నాయకుడు కాకపోవచ్చు, అట్లా ఉంటుంది. టీచింగ్ వేరు, ఇది వేరు. ఇది కూడా మంచి వ్యూహకర్త మాత్రమే. ఆయనకు మన శకునం చెప్పే బల్లి కుడితిలో పట్టడు గతంలో ఒకసారి అనుభవం వచ్చింది. ఆయన ముందర వాళ్ళే అదే జనస్వరాజ్ పార్టీ పెట్టారు. వారు వేరే వారిని గెలిపించడానికి రకరకాల ప్రయత్నం చేయొచ్చు, జిమ్మిక్కులు చేయొచ్చు, అంటే వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయొచ్చు. కానీ తన మీద తాను ప్రయోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే నాకు 12% వస్తుందని నేనైతే నమ్మలేదు. 2% కూడా వాడిపోవచ్చు అంటున్నాను. ఎప్పుడు కూడా త్రివేణి సంఘంలో మూడో పార్టీ ఉండనంటే 2 కూటముల మధ్యన ఏ కూటమిలో లేని వ్యక్తులు ఓడిపోతున్నారు. ఎప్పుడు చూస్తాను చూడండి, ఏ కూటమిలో లేకుంటే నవీన్ పట్నాయక్ పని ఏమైంది ఒరిస్సాలో, మంచి 5 సార్లు ముఖ్యమంత్రి, ఇవాళ ఎందుకు కాకుండా పోయి 5 సార్లు ముఖ్యమంత్రి కాసి ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం కనుక ఏ కూటమిలో అంటే 2 కూటమిలు కొట్లాడుతున్నప్పుడు ఏ కూటమిలో లేకపోతే ఎంత పెద్ద పార్టీ అయినా కొనాలనే సందర్భం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఈ బిల్లుతో పోలికే లేదు, వీళ్ళ స్టేచర్కు ఆయన పోలికే లేదు. కానీ ఆయన 243 సీట్లలో ఇప్పుడు 119 సీట్లలో ఇప్పుడు ఇవాళ పోటీ పడుతున్నారు, ఒక 2 సీట్లు తప్ప. కనుక ఆయన పోటీ చేయలేదన్నారు, చేస్తున్నాడు. మళ్ళీ ఆయన పోటీ చేయడం కంటే అస్త్ర సన్యాసం చేసినట్టే అన్నారు. కనుక ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఆయనకు ఓటు శాతం 2% కంటే ఎక్కువ రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 కూటములు గట్టిగా హోరాహోరీ పోరాడుతున్నప్పుడు, ఇద్దరు మల్లయోధులు కొట్లాడుతున్నప్పుడు మధ్యవాడిని అలిగిపోతారు, లేకపోతే పక్క తప్పుకోవాల్సి వస్తుంది. అదే జరుగుతుంది అనుకున్నాను. సరే, రాజకీయ అంచనాలు చాలా ఉంటాయి, సర్వేలన్నీ కూడా నేను నమ్మడం లేదు. ఎందుకంటే సర్వేలు చాలా సార్లు వెళ్ళైనాయి కదా. మన ఢిల్లీలో చూసాం మనం 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తారని ఎవరైనా ఊహించరా? మొన్న బీజేపీ అంత పెద్ద ఎత్తున గెలుస్తుందని ఎవరైనా ఊహించారు? ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అంత చచ్చుబడిపోతుందని ఎవరు అనుకోలే కదా మనం. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రజల మనోగతం వేరే ఉంది, ప్రజల మనోభావాలు వేరే ఉన్నాయి. మేడప్ మైండ్తో కానీ లేకపోతే తక్కువ షాంపిల్ తీసుకొని సర్వేలు చేస్తున్నాం కదా, అవి ఇవన్నీ ఫెయిల్ అవుతాయి ఖచ్చితంగా. ఏదో ఒకటి ఫ్లూక్లో జ్యోతిష్ చెప్పినట్టు కొన్ని సక్సెస్ కావచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది బీహార్లో. అంటే 122 మ్యాజిక్ ఫిగర్, 122 ఏ ఒక్క పార్టీకి రావడానికి వీల్లేదు. వాళ్ళు పోటీ చేస్తే 122 స్థానాలు ఏ పార్టీ పోటీ చేయలేదు, ఒక్క ఆర్జేడీ తప్ప. బీజేపీ చేయడం లేదు, జేడీయూ చేయడం లేదు, కాంగ్రెస్ అంతకన్నా చేయడం లేదు. 122 మెజారిటీ రావాలంటే ఒకే పార్టీ పోటీ చేసిన సాధారణ లేదు. కనుక ఖచ్చితంగా మనకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. 3 సార్లు అదే జరిగింది. 2010, 2015, 2020లో కూడా, ఇప్పుడు 2025లో కూడా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఎక్కువ. రైట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధానంగా ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ సంబంధించినటువంటి వార్తని చూస్తున్నాం, దానికి సంబంధించినటువంటి వార్త హైలైట్ అవుతుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ పార్టీలు ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాయి, బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రయత్నాలు చేస్తున్నాయి, హిందూ ముస్లిం కాంగ్రెస్కు 2 కళ్ళు, కిషన్ రెడ్డి నాకు సవాలు విసరడం కాదు, కేసీఆర్ కేటీఆర్ల అరెస్టుకు ఢిల్లీలో కొట్లాడాలి, జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్లు తెప్పించగలరా, సవాల్ చేసి పారిపోవడం కేటీఆర్కి అలవాటే, బీఆర్ఎస్ బీజేపీల వల్లే జూబ్లీహిల్స్లో సమస్యలు. అలాగే ఉప ఎన్నిక ప్రచార రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి అటు కిషన్ రెడ్డి ఇటు కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు. ఇక ప్రధానంగా చూసిన కారు గుర్తుకు ఓటేస్తే కమలానికి వేసినట్లే, మోదీకి మద్దతిస్తున్న కేసీఆర్ ప్రమాదకరం, క్రైస్తవ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్తను చూస్తున్నాం. అలాగే దానికి సంబంధించినటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి ఈ ఎన్నికల్లో, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు, దమ్ముంటే తనని అరెస్ట్ చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఈ కార్ రేసులో మీరు చేసినటువంటి సవాల్ మీద నేను సిద్ధంగా ఉన్నా, మీరు అరెస్ట్ చేయండి దమ్ముంటే అనేసి కూడా కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. మరోవైపు కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. కాంగ్రెస్కు హిందువులు ఇజ్జత్ కాదా,
మజ్లిస్ను రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు అంటూ కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఎలా చెప్పచ్చు? సరిగ్గా ఇంకా 3 రోజుల్లో ప్రచార సమాప్తి అవుతుంది. 9:30 సాయంత్రం 5 గంటలకల్లా జూబ్లీహిల్స్ మన నియోజకవర్గంలో అంతా కాముష్, అంతా నిశ్శబ్దం రాజ్యమవుతుంది. కానీ 3 రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతాయి. 3 పార్టీల అధినేతలకు నిజంగా 3 పార్టీలకు చావో రేవో తెలుసుకోవాల్సిన అంశం వచ్చేసింది. అధికార పార్టీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేంత స్టేక్స్ ఉన్నాయి. అట్లాగే మంత్రులు కూడా ఇది ఓడిపోతే బాగుంటుందని కొందరు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారాలనుకునే మంత్రులు వాళ్ళల్లో వాళ్ళే ఒక రకంగా చెప్పాలని భావిస్తున్నారని చెప్పి కుట్ర ఎవరు పంతున్నారని కూడా ఒక అవగాహనకు వచ్చారు ఆయన. అందుకని మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తనదైన రీతిలో తన టీమును దించారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తనదైన రీతిలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇవన్నీ ఉండగా కూడా తనకు తాను ఒక టీంని దించారని ఒక ఆరోపణ ఆయన మీద వస్తున్నది. ఓడిపోతారని భయం పెరగడం వల్ల చాలా మాటలు మాట్లాడుతున్నారు, మీ మాటలు మీరుతున్నారనే మాట కూడా వస్తున్నాయి. ముస్లింల ఓట్ల మీద బాగా ఆధారపడుతున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 120,000 మంది ముస్లింలు ఉన్నారు కనుక మాది అవును ముస్లిం పార్టీ, ముస్లింలకు మేమే అండగా ఉంటాం, మాది ముస్లిం పార్టీ గ్యారెంటీ పొమ్మని చెప్పి నిన్న చెప్పారు, మాట్లాడి చూసాం కదా మనం. రెండోది ఏంటంటే ఇటీవల మళ్ళీ ఇంకో భయపెట్టే మాట కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మీరు కనుక ఓటు వేయకపోతే అన్ని సన్న బియ్యంతో సహా అన్ని పథకాలు రద్దు అవుతాయి అంటారు. అంటే దుర్మార్గంగా బెదిరియడం కదా, అంటే ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బంద్ అవుతాయా, లేకుంటే రాష్ట్రం అంతా తీసేస్తారా? ఇప్పటికే రాష్ట్రంలో రద్దుల రాజ్యం, హామీల ఉల్లంఘన రాజ్యం నడుస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి కొంచెం మితిమించి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినట్టు కాకుండా పథకాలు ఆపేస్తామనే ఒక బెదిరింపు ధోరణితో కూడా మాట్లాడడం వల్ల అది వ్యతిరేకత అయింది. ఇంతకుముందు అన్నారు కదా మీరు కేటీఆర్ వాళ్ళకి ఏంటంటే ఉన్న సిట్టింగ్ సీటు ఇప్పుడు దక్కించుకోవాలని. రెండోది ఏంటంటే ఇప్పుడు కనుక గెలవకపోతే కాంగ్రెస్ ఆగడానికి ముందు అడ్డంకులు ఉండవు, అడ్డు అదుపు లేకుండా మేము చేసిందే కరెక్ట్ అని పోతారని చెప్పి ఆయన ఒక రకంగా ఓటర్లను చాలా భయపెడుతున్నారు. అంటే ఈ ఎన్నిక మొత్తం రాష్ట్ర రాజకీయాలు మారుస్తుంది. నేను అంటున్నా కేటీఆర్ మాట్లాడుతూ నేను ఏకీభవిస్తున్నాను. నిజంగా రాష్ట్ర రాజకీయాలు మారుస్తుంది. ఎందుకు మారుస్తుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, అన్ని పథకాలకు ఉండుతున్నా అనే మాట వాస్తవం అంటున్నాను. ఇప్పటికే చాలా పథకాలు అసలు మేము ఎప్పుడు హామీ ఇచ్చాం. కొందరైతే మనకు విశ్లేషణకు వచ్చిన పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మేము 100 రోజులు అనలేదు పోమంటున్నారు, అసలు ఈ హామీలు మేము ఇవ్వలేదు పోమంటున్నారు. అన్ని హామీలు దాటేసి చేస్తున్నారు. ఇంకా పెట్టరేగిపోయి మేము హామీలు అమలు చేయమని చేతులు ఎత్తేయడానికి, ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు ఆగిపోతాయి, అది మాత్రం ఖాయం. ఒక జూబ్లీహిల్స్ బెదిరించడం కాదు, నేనైతే బెదిరించడం కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఆగిపోతాయి అని కేటీఆర్ చెప్తున్నారు. ఇక కిషన్ రెడ్డి గారికి పాపం ఏంటంటే ఆటలో అరటిపండు లాగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి తమంతా తాము కొత్తగా చేసిన అభివృద్ధి చూపించలేకపోతున్నారు. ఇటుపక్క ముస్లిం వ్యతిరేక ఓట్లు మాత్రం గ్యారంటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కంటే బీజేపీ ఓట్లు పెరుగుతాయి అక్కడ. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలు చూసుకునే పార్లమెంట్ ఎన్నికలను చూసుకుంటే కొంత బీజేపీ ఓట్ షేర్ పెరిగింది, కాదట్లేదు. కానీ బీజేపీకి ఉన్నది ఒకే ఆయుధం ఏంటంటే వాళ్ళు ముస్లిం పార్టీ మాది గ్యారెంటీ పొమ్మనంటున్నారు కాంగ్రెస్ పార్టీ కనుక ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ఆ 2 పార్టీలు మనం మోసం చేస్తున్నాయి అని హిందుత్వ ఓటర్ల ఏకీకరణ కోసం మనకు కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మరి పెద్ద నాయకులు ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంటంటే అమిత్ షా లాంటి వాళ్ళు కానీ ఇతర రాకపోవడానికి కారణం ఏంటంటే బీహార్ ఎన్నికలు ఉన్నాయి కనుక బీహార్ ఎన్నికల్లో బిజీ అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి కూడా చావరేమో, ఒకటేమో ముఖ్యమంత్రికి ప్రిస్టేజ్, అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ప్రిస్టేజ్. ఇటుపక్క మరి కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ తో ధీటుగా మరి ప్రచారం చేస్తున్న, కేసీఆర్ కంటే ధీటుగా ప్రచారం చేస్తున్న కేటీఆర్ ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. అందరూ కూడా మాజీ మంత్రుల్ని కార్పొరేటర్ చిన్న నుంచి పెద్ద వరకు అందరూ మోహరించారు. ఇప్పుడు ఈ 3 రోజుల్లో జూబ్లీహిల్స్ అంగట్లో ఆగమవుతారా ప్రజలు, లేకపోతే ఎవరిని గెలిపిస్తారా అనేది చూడాలి. ఎవరు గెలిచినా కూడా నా ఉద్దేశం మనం ఒక 5-6 వేల ఓట్ల కంటే ఎక్కువ రాకపోవచ్చు అంటే నేను అనుకుంటున్నాను. చెప్పలేము, ఒక్కోసారి ప్రజలు ఏం చేస్తారంటే వన్ సైడ్ గా మారి కూడా చేస్తారు. కానీ ఇక్కడ అట్లా అనిపిస్తలేదు నాకు, ఎందుకంటే ఎవరి ఓట్లను వాడు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల పోలరైజేషన్ లో హిందువుల ఓట్లు ఎటుపడతాయి, ముస్లింల ఓట్లు ఎటుపడతాయి, ముస్లింల ఓట్లు 2 పార్టీలు పడతాయా, ఒక పార్టీకి పడుతుందా, రేపు అధికారంలో ఉన్న పార్టీ గెలిపించాలనుకుంటారా, లేదు అధికార పార్టీ గెలిపిస్తే రేపు పొద్దున అన్ని పథకాలు అయిపోతాయి, రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా నష్టమైందని దాని మీద ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇవాళ ఒక లిట్మస్ టెస్ట్, ఇదంతా రాష్ట్ర రాజకీయాలకు లిట్మస్ టెస్ట్.
టీబీ ఉందా లేదా తెలుసుకోవడానికి ఉమ్మి పరీక్ష ఎట్లా చేస్తారు, ఇది ఒకటి. రెండోది ఏంటంటే మనకు ఈ మొత్తం ఈ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వచ్చే ఏ ఎన్నికనైనా ప్రభావితం చేసే ఎన్నికగా దీన్ని అభివర్ణించవచ్చు. జూబ్లీ హిల్స్ ప్రజల తీర్పు రేపు రాష్ట్ర రాజకీయాలను పెనుమార్పు తెలుపుతుంది. రైట్. నెక్స్ట్ ఈనాడు పేపర్లోని మరో వార్త హైలైట్ అవుతుంది. గత ఏడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ నిన్నటి రోజున విలేకరుల సమావేశంలో మీడియా ముందరికి వచ్చారు. ఆ వార్తని ప్రధానంగా మనం చూస్తున్నాం. ఓ భాజపా నాయకుడి ఇంట్లో 66 మంది నివాసం ఉంటున్నట్లు ఓటర్ జాబితాలో ఉంది. మరో ఇంట్లో 501 అలాగే ఇంకో ఇంట్లో 108 మంది ఓటర్లు ఉన్నారంటూ ప్రధానమైనటువంటి ఆధారాలతో సహా నిన్నటి రోజున రాహుల్ గాంధీ వచ్చారు. ప్రధానమంత్రి, హోంమంత్రితో ఈసీ కుమ్మక్కై ప్రజాస్వామ్య పునాదాలను ధ్వంసం చేస్తుందనేసి కూడా రాహుల్ గాంధీ అంటున్నారు. ఆ వార్తకు సంబంధించినటువంటి చూస్తున్నాం. అలాగే హర్యానాలో మా అంచనాలు తలకిందులయ్యాయి. లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ ఓటింగ్ తరహాలోనే పోస్టల్ ఓటింగ్ సరళి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 73 సీట్లు మెజారిటీ సాధిస్తే దానికి సంబంధించినటువంటి బీజేపీ అత్యధికమైన సీట్లు ఎలా సాధిస్తుందంటూ కూడా ఒకంత ఫైర్ అయ్యారు బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ మీద. ఆపరేషన్ సర్కార్ చోరీ అనేసి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశంలో ఈవీఎంలు పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ అవుతున్నాయనేసి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి బీహార్ ఎన్నికలకు సంబంధించి గతంలో ఓట్ చోరీ అనేసి రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే హర్యానాకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు తీసుకోవాలనేసి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఏం చెప్తారు బండా రామ్మోహన్ రావు గారు ఈ వార్త గురించి? ఇప్పుడు ఈవీఎంలు బ్యాలెట్ పద్ధతి పోయింది. దాని మీద ఆల్రెడీ ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నది, ఈవీఎంల మీద మీరు ఆరోపణ చేసే ముందు అనుమానాల ప్రాతిపదిక మీద రాకండి, చాలా ఇక్కడికే వివిప్యాట్స్ కానీ ఇటువంటి అన్ని కూడా చాలా ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఈవీఎంల మీద ఎట్లా అనుమానం వ్యక్తం చేస్తారు, అనుమానాల ప్రాతిపదిక మీద మేము తీసుకోవాలి ఇక్కడి నుంచి కేసులు అని చెప్పి కొట్టేసింది కదా. వీళ్ళందరూ ఆటలు అక్కడ లాగలే. నేనేమంటున్నాను, ఈవీఎం తీసుకొచ్చిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆనాడు ఈవీఎంలు తప్పని ఎందుకు అనుకోలేదు? మరి వాళ్ళు గెలిచినప్పుడు 2 సార్లు గెలిచారు కదా. ఒక మాట చెప్తాను, 2 సార్లు 2004, 2010 అంతకంటే ముందుకు పోతే 2004 కంటే ముందే 10 ఏళ్ల ముందే 2000 సంవత్సరం నుంచి అయితే ఒక్క ఎన్నిక కూడా ఈవీఎంతో కాకుండా బ్యాలెట్ పేపర్ చేస్తారు మన దేశంలో. 2000 కన్నా ముందు 80 ఏళ్ళలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు కాదు, అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెడితే ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి ఎన్నికలు. అయితే మరి ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ. దాని తర్వాత చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైంది, 2 సార్లు వరుసగా ఎన్నికైంది. మరి 2 సార్లు మీరు వరుసగా ఎన్నికైనప్పుడు వీళ్ళు 3 సార్లు ఎన్నికైతే ఈవీఎంలు తప్పు ఎట్లా అవుతాయి? తప్పు కదా. ఈవీఎం వేరు, బ్యాలెట్ వేరు. ఇప్పుడేమో ఓటు చోరీ అనే దాని మీద కొత్త నాటకం తెరదించింది కాంగ్రెస్. కొత్త నాటకం అంటున్నాడు. ఈవీఎం అసలు ఓటు చోరీ అనే మాట తప్పు అంటున్నారు. అసలు ఓటర్ లిస్ట్ లో ఇప్పుడు మీకు గుర్తొస్తున్నాయి అంటున్నాను తప్పులు. ఓటర్ లిస్ట్ తప్పులు ఉన్నాయి, అందరు తెలుసు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి, లేకుంటే వలసపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ తీసేయనా వద్దా అంటే, తనకు అనుకూలమైతే మా 4 గెలిస్తేనేమో ఈవీఎం గొప్పగా తామే గొప్ప, తాము ఓడిపోతేనేమో ఈవీఎం తప్పు. వీళ్ళు ద్వంద్వనీతిని పాటిస్తున్నారు. ఇది ఒక్కలే కాదు, కాంగ్రెస్ పార్టీకి తగ్గట్టుగానే బీజేపీ కూడా అదే. గతంలో ఈవీఎంలో అనుమానం చెట్టింది బీజేపీ కాదు. ఇవాళ సక్కులు పలుకుతూ సుబ్బిని శుద్ధ పూసిని అని చెప్పి ఇవాళ ఈవీఎంలు కరెక్ట్ అని బీజేపీ అంటుంది. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది బీజేపీ కదా గతంలో. అంటే వాళ్ళు గెలిస్తేనేమో కాంగ్రెస్ గెలిచినప్పుడు బీజేపీ ఆరోపణ చేస్తుంది, బీజేపీ గెలిచినప్పుడు కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. అంటే ప్రజలు పిచ్చివాడు చేస్తున్నారు ఒకటి. రెండవది, హర్యానా ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. చాలా గంభీరంగా ఓ పవర్ పాయింటేషన్ ఇచ్చారు. నేను పూర్తిగా తప్పుపడుతున్నాను దాన్ని. ఎందుకంటే హర్యానా ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడామంటే ఏమంటారు, దాన్ని మనకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టే. ఎప్పుడో 6 నెలల కింద జరిగిన ఏడాది కింద జరిగిన ఎలక్షన్లు పట్టుకొని మీరు ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారే. హర్యానాలో మీ స్వయంకృత ఆహారంతో నడిపోయారు. ఇండి కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువ అంచనా వేసి వాళ్ళు తీసుకుని 2-3% ఓట్లే కానీ అట్లా చేశారు కనుక పూర్తిగా హర్యానాలో ఓటమి మీదే స్వయంకృత అపరాధం. ఇవాళ ఎన్ని ఆరోపణలు చేస్తున్న వీళ్ళు అసలు ఈవీఎంల మీద కానీ, ఓటు చోరీ మీద కానీ, ఓటు సర్కార్ చోరీ అంటుంది ఇప్పుడు. కనుక ఇవన్నీ అయిపోయినాయి. గత తీర్మానం మీరు బీహార్లో గెలిచి చూపించండి, బీహార్లో మీ ప్రయత్నం చేసుకొని గెలవండి తప్ప అనవసరంగా ఓటర్ల అంటే ముఖ్యంగా ఎన్నికల కమిషన్ తప్పులు చేస్తలేదు అంటలేను. మన ఎన్నికల కమిషన్ తప్పులు చేస్తున్నారు కాదంటలేదు, కానీ ఎన్నికల కమిషన్ తప్పుల కంటే మీ తప్పులు ఎక్కువ ఉన్నాయి. ఎన్నికల కమిషన్ తప్పులు నేను ఎండగట్టినా, సుప్రీంకోర్టు ఎండగట్టింది. పలానా ఆధార్ కార్డు పనికిరాని ఎందుకు పనికిరాదు అన్నాం. కనుక ఎస్ఐఆర్ సార్ను పూర్తిగా సమర్థిస్తున్నా. ఎన్నికల ఓటర్ల జాబితాలో పూర్తి సంస్కరణ జరగాల్సిందే. ఈ దొంగ నాటకాలు, పార్టీల దొంగ నాటకాలు, అన్ని పార్టీల నాటకాలు మన కట్టుబడాలంటే ఎస్ఐఆర్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా ఇప్పుడు 12 రాష్ట్రాలు చేస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్.
మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు, కానీ 2028 తర్వాత కానీ మన ఎన్నికలు చేయాల్సిందే దేశవ్యాప్తంగా. ఒకసారి ఈ 2 ఏళ్లలో పూర్తిగా ఓటర్ జాబితాల ప్రక్షాళన జరగాలి. ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. రైట్. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు బండా రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.